నేటి పంచాంగం వివరణ ఆగస్టు 25, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, కృష్ణపక్షం. తిథి సప్తమి, తెల్లవారుజామున 3:41 వరకు. నక్షత్రం భరణి, సాయంత్రం 4:48 వరకు. యోగం ధ్రువ, రాత్రి 12:27 వరకు. కరణం విష్టి, సాయంత్రం 4:35 వరకు. తదుపరి బబా, తెల్లవారుజామున 3:41 వరకు. వర్జం తెల్లవారుజామున 4:20 నుండి 5:52 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:51 నుండి 5:41 వరకు. రాహుకాలం సాయంత్రం 4:58 నుండి 6:31 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:51 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:13 నుండి 1:43 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:04 సూర్యాస్తమయం సాయంకాలం 6:31. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు పాత సంఘటనలు గుర్తు చేసుకొని ఆనందపడతారు. గృహమున సొంత ఆలోచనలను అమలు చేసి మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు మేషరాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు. మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను గడిస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక మేషరాశి వారికి ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు మేషరాశి వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి అనుకున్న కార్యాలలో విజయం అనేది లభిస్తుంది. ఇక ఎంతటి వారినైనా చాకచక్యంగా మీ వైపునకు ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ముందుకు సాగుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఆశించిన రాబడి సమకూరి అవసరాలు తీరుతాయి. ఇక ఈరోజు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలను కొనసాగిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యల నుండి బయటపడే సమయంగా చెప్పవచ్చు. అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి మానసిక ఆందోళన తొలగిపోతుంది. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఊహించని లాభాలను గడిస్తారు.
ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వారికి ఊహించని అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే దూరపు బంధువుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు పట్టుదల కార్యసిద్ధి అధికంగా ఉండడం వలన ప్రతి పని మీకు విజయవంతంగా పూర్తి అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు దాసోహం అంటారు. అలాగే వృషభ రాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. నూతన వస్తు వాహన యుగం కూడా కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఆర్థిక లాభాలను అత్యధికంగా అందుకుంటారు. ఇక ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అయితే మరింత సాఫీగా సాగుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలను పొందుతారు. అలాగే వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు అనారోగ్య సమస్యల నుండి గట్టెక్కుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు కొత్త పెట్టుబడులతో తమ వ్యాపారాలను విస్తరిస్తారు. రాజకీయవేత్తలకు కళాకారులకు వచ్చిన అవకాశాలనేవి వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాయి. ఇక ఈరోజు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులు చాలా కాలంగా వేచి చూస్తున్న ఫలితాలను పొందడం వలన ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఈరోజు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు, ఆనందంగా గడుపుతారు. ఇక సమాజంలో పరపతి అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఒడిదుడుకులను అధిగమించి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారు పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మిథున రాశిలోని వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలలో ఉన్న ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి. చేపట్టిన కార్యక్రమాలన్నింటిలో కూడా ముందడుగు వేస్తారు. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుని వారి యొక్క చేయూతను పొందుతారు. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు బంధువుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లభించిన లాభాలు ఊరటనిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కనబడుతుంది. ఇక రాజకీయవేత్తలకు కార్యసాధనలో విజయాన్ని పొందుతారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది.
అలాగే మిథున రాశిలోని విద్యార్థులకు మంచి సత్ఫలితాలు అనేవి పొందుతారు. అలాగే మహిళలకు బంధువుల నుండి ఒక కీలక సమాచారం అందడంతో ఆనందం ఆకాశాన్ని అంటుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు. ఈ రోజు మిథున రాశి వారికి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు శివారాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. అలాగే కీలక వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలను అందిస్తారు. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆశించిన లాభాలను అందుకోవడం వలన చాలా ఆనందంగా ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి శుభయోగాల పరంపర అనేది కొనసాగుతుంది. శుభవర్తమానాలను అందుకుంటారు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను చిక్కించుకోగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలను పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమై శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కనబడుతుంది. పలుకుబడి పెరిగి అందరిలోనూ గుర్తింపును పొందుతారు. అలాగే చిరకాల ప్రత్యర్థులతో రాజీకి వస్తారు. ఏవైతే మీ ఆలోచనలు చేస్తున్నారో అవి కార్యరూపంలో పెడతారు. ఇక ఈరోజు అనుకోని సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అనుకున్నది సాధించాలన్న తపన పెరుగుతుంది, పట్టుదల పెరుగుతుంది. అలాగే ఈరోజు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. అలాగే నూతన పెట్టుబడులను అందుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న ఆటుపోట్లను తొలగించుకోగలుగుతారు. ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే కళాకారులు ఉన్నారో వారు ఒత్తిడిల నుండి విముక్తిని పొందుతారు. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దక్కుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో అవి వారికి లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఎవరైతే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి మరింత వేగవంతమవుతాయి. సన్నిహితుల నుండి శుభవర్తమానాలను అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. రుణాలను తీర్చగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా సింహరాశిలోని రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు విలువైన వాహన యోగాన్ని పొందుతారు.
ఇక ఈరోజు సింహరాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో అనుకున్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. అందరిలోనూ మీపై ఆదరణ అనేది పెరుగుతుంది. పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. రాబడి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఇక ఈరోజు సింహరాశి వారు శత్రువులను సైతం ఆకట్టుకోగలుగుతారు. బంధువుల సలహాలు తోడ్పడుతూ కొన్ని వివాదాల నుండి బయటపడగలుగుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలుపరిచి కుటుంబ సభ్యుల యొక్క ప్రశంసలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఆశాజనకంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మంచి ప్రోత్సాహకరమైన కాలంగా ఉంటుంది. మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వైద్య రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు మిత్రుల నుండి అవసరానికి ధన సహాయాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. ఉన్నతాధికారుల యొక్క అండదండలు మరియు సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక పరంగా స్థిరమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సత్సంతాన ప్రాప్తి అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఈరోజు కన్యారాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక కన్యారాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలపై కుటుంబ సభ్యుల యొక్క సలహాలను స్వీకరిస్తారు. ఇక ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతారు. రాబడి మరింతగా పెరుగుతుంది. ఇక నిరుద్యోగులు శుభవార్తలను అందుకుంటారు. ప్రముఖ వ్యక్తుల నుండి ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారికి వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేసి మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇక కళాకారులకు ఒక కీలక సందేశం అనేది అందుతుంది. ఇక రాజకీయ నాయకులకు ఉన్నతి అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు కన్యారాశిలోని విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. అలాగే మహిళలకి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. కన్యారాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారు ఈరోజు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఏవైతే దాయాదులతో భూ సంబంధిత వివాదాలు ఉన్నాయో వాటి నుండి బయటపడతారు. అలాగే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్న విజయం అనేది సాధిస్తారు. ఇక గృహమున పెద్దల సలహాలతో కొన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక మొత్తంగా చెప్పుకోవాలంటే తులారాశి వారికి ఈరోజు అత్యంత యోగదాయకమైన రోజుగా ఉంటుంది. అలాగే మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
ఆత్మీయులు బంధువులతో తగాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఊహించని విజయాలు సొంతమవుతాయి. అలాగే ఈ కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి వస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. ఇక దంపతుల మధ్య సాన్నిహిత్యం అనేది పెరుగుతుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలనేవి దక్కుతాయి. ఉద్యోగస్తులకు తాము అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళడానికి వీసా పొందడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలు కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే వైద్యులకి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులు కూడా స్నేహితులుగా మారుతారు. ఇంకా తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు సంఘంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనేవి ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే నిరుద్యోగులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను ఆర్జిస్తారు. అలాగే వ్యాపారాలకు కావలసిన కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే ఈరోజు తులారాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించడం వలన మంచి పేరును పొందుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కుటుంబ సమస్యలు తీరిపోయి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అందుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు తమ సంతాన విద్య మరియు వివాహ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. గృహమున పెద్దల నుండి ప్రశంసలను పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి నూతన వాహన యోగమైతే కనిపిస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచనలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా ధనాదాయం అనేది లభిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. లేదా బయట రాజీకు దోచుకునే అవకాశం దొరుకుతుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఈరోజు వృశ్చిక రాశి వారు స్థిరాస్తులను అమ్మడం ద్వారా కొనడం ద్వారా విశేషమైన ధనలాభాన్ని పొందుతారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిత్రుల ద్వారా సోదరుల ద్వారా మంచి ప్రయోజనాలు అనేవి పొందుతారు. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపారస్తులు అయితే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి విదేశీ యాన యోగం అనేది కనబడుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ఇక భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని దంపతులు మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మిత్రుల యొక్క ఆదర అభిమానాలు అనేవి లభిస్తాయి. అలాగే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సన్నిహితుల సహాయంతో ఈరోజు ప్రతి పనిలోనూ ముందడుగు వేస్తారు. ఎలాంటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకోగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైన సహకారం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి మరింత లాభాలను పొందుతారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి. ఇక రాజకీయ రంగం వారికి, సినీ రంగం వారికి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలనేవి లభిస్తాయి. ఇక మహిళలకి సంతోషకరమైన వార్త అందుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు గులాబీ. ధనుసు రాశి వారికి ఈరోజు అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక మధ్యలో నిలిచిపోయిన పనులు కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుని అమలుపరచడం ద్వారా అందరి మన్ననలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన వస్తు వాహన యుగం అనేది కనబడుతుంది. ఇక ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ధనుసు రాశి వారు ఈరోజు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశిలోని దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక ప్రేమ విషయంలో ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తను అందుకుంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు అనుకున్న విధంగా పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. ఇక ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలను కార్యాచరణలో పెడతారు ఈరోజు. అలాగే నూతన వస్తు లాభాలు కనబడుతున్నవి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న వివాదాలను తీర్చుకోగలుగుతారు. ఇక క్రీడాకారులకు, వైద్యులకు ఈరోజు విజయాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి దక్కుతాయి. వైద్య రంగం వారికి వారు చేసిన పరిశోధనలకు మంచి ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను దక్కించుకోగలుగుతారు. మహిళలకి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు గోధుమ. ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దక్షిణామూర్తిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం అనేది కనిపించక ఇబ్బంది పడతారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అయితే కనిపిస్తున్నందున కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు మందకోడిగా సాగుతాయి. అలాగే మకర రాశి వారి ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ మిగులుతుంది. ఈరోజు మకర రాశి వారికి మౌనంగా ఉండడం మేలు చేస్తుంది. తొందరపాటుతనంతో తీసుకునే నిర్ణయాలు మీకు హాని చేస్తాయి. అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పెద్దల సలహాలతో ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అసలు ఈరోజు చేయకండి. లేనిపోని అవమానాలు, వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తున్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి అధిక ఖర్చులు కనిపిస్తున్నందున కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే అనవసరమైన ప్రయాణాల వల్ల మీకు నష్టం మరియు బడలిక ఏర్పడవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారికి వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురీదవలసిన సమయంగా చెప్పవచ్చు.
ఆరోగ్యం, కుటుంబ సమస్యల మధ్య ఉక్కిరిబిక్కిరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరక ఇబ్బంది పడతారు. అలాగే భార్యాభర్తల మధ్య కొన్ని అబద్ధాలు నెలకొనే అవకాశం కనిపిస్తున్నందున తప్పకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే కొన్ని సమస్యల పరిష్కారానికి స్నేహితులను ఆశ్రయించండి. దానివలన మీకు మేలు జరుగుతుంది. ఇక ధార్మిక కార్యక్రమాలను చేపట్టి కొంత ఉపశమనాన్ని పొందుతారు. అలాగే ముఖ్య నిర్ణయాలలో తడబాటు వద్దు. తప్పకుండా మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడమే మీకు ఈరోజు మేలు చేస్తుంది. అలాగే వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఒత్తిళ్లను, సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కళాకారులకు అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు కనిపిస్తున్నవి. సినీ రంగం వారికి నష్టాలను ఎదురవ్వచ్చు. వైద్య రంగం వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు వచ్చిన అవకాశాలు చేజారే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం, అలాగే లలిత సహస్రనామాల పారాయణం చేయడం, సూర్యునికి అష్టోత్తర శతనామావళి పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారు ఈరోజు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే ఎవరైతే కుంభరాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు సఫలమవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. సోదరులతో ఏవైతే వివాదాలు ఉన్నాయో అవి ఈరోజు తీరిపోయి సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి గృహ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మార్పులను ఈరోజు పొందగలుగుతారు. అలాగే ఈరోజు సన్నిహితులతో, స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది ఉంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఆదాయం తగినంత ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు రాబడి అనేది మరింత పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తీరిపోతాయి. కుంభరాశి వారు ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తీసుకునే కఠిన నిర్ణయాల వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలు వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్ళీ ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి విస్తరిస్తారు, మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి విధులలో మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారిది ఈరోజు విజయాల వైపు పయనం అనేది సాగుతుంది. కుంభరాశిలోని విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్య లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు నలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారికి ఈరోజు ఇంట బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే మీనరాశి వారికి అవసరానికి తగిన ధన సహాయం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశిలోని మహిళలు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన హోదాలు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి దక్కవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి శుభవార్తలను అందుకుంటారు.
ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. స్థిర నివాసం ఏర్పరచుకోవడంలో ఎలాంటి ఆటంకాలున్నా తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. చేపల రొయ్యల చెరువుల వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకి కీర్తి ప్రతిష్టలు అనేవి దక్కుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. కళాకారులు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభిస్తుంది. అలాగే ఆస్తులను తిరిగి పొందగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశిలోని ప్రేమికులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం అనేది ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పలుకుబడి అనేది మరింత పెరుగుతుంది. ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అవి తీరి లబ్ధి అనేది పొందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో మీనరాశి వారు అవి అమలు చేసి ముందుకు సాగుతారు. మిత్రుల నుండి సంతోషకరమైన శుభవార్త ఒకటి అందుతుంది. ఇక ఈరోజు వచ్చిన ఆదాయం సంతృప్తినిస్తుంది. రుణాల నుండి విముక్తి పొందుతారు. ఇక ఈరోజు సోదరులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి సద్దుమణుగుతాయి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. కొత్త పెట్టుబడులు కూడా లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ విధులలో మరింత బాధ్యతగా ఉంటారు. అలాగే వారికి ఉన్న ఒత్తిడిలు కూడా తొలగిపోతాయి. రాజకీయ వర్గాల వారికి కొత్త పదవులు లభించే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు ఉన్నత విద్యా హోదాలు అనేవి దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం లభిస్తుంది ఈరోజు. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 8. వీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.